నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక చర్చకు స్వాగతం. హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని కాబోతోందా? ఈ చర్చ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు, ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తున్నటువంటిదే. అయితే గడిచిన 2 నెలల కాలంలో ఇంకా ఎక్కువగా వినిపిస్తోంది. సామాజిక మాధ్యమాలలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కాబోతోంది అనేటువంటి చర్చ. సాధ్యాసాధ్యాలేంటి, లాభ నష్టాలేంటి, మరి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒకవేళ అలాంటి ప్రపోజల్ వస్తే కనుక ఇక్కడ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా తీసుకుంటారు, ఈ అన్నిటి అంశాలకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి కామెంట్స్ కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కావచ్చు, అంతకుముందు శశి థరూర్ కావచ్చు, ఇంకా అదర్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. మాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ పాత చర్చనే ఇది, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కాబోతోందని. ఇప్పుడు సంవత్సరం కిందట కూడా నేను చూశాను, మళ్ళీ అంతకుముందు కూడా నేను విన్నాను. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఇది వస్తుంది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ నగరం అనేది అసలు పొల్యూషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అసలు ఉండడానికి చాలా కష్టం అవుతోంది. ఇది అసలు క్యాపిటల్గా ఉండడానికి ఈ సిటీ పనికిరాదు అని అంటున్నారు చాలామంది. మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి, ఇనీషియల్ రిమార్క్? రాజు గారు, నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, ఢిల్లీ అన్నది మన రాజధానిగా పనికి రాదు. ఇది మన దేశ సంస్కృతి, మన దేశ సార్వభౌమత్వాన్ని, మన స్వేచ్ఛను, మన అన్నిటిని కూడాను బానిసలు చేసి ఇక్కడి నుంచి పరిపాలన జరిగినటువంటి ప్రదేశం ఇది. మన బానిసత్వానికి చిహ్నంగా నేను ఢిల్లీని భావిస్తాను. కాబట్టి ఢిల్లీ మన రాజధానిగా ఉండరాదు అన్నది నాది ఫర్మ్ ఒపీనియన్. కానీ ఢిల్లీకి సంబంధించిన కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. చారిత్రకంగా ఈ దేశాన్ని ఢిల్లీ నుంచి పాలించిన సమయం చాలా తక్కువ. లిటరల్ గా చెప్పాలంటే ఢిల్లీ నుంచి పరిపాలించింది ఇదో ఈ ఇస్లామిక్ ఇన్వేషన్ అయిన తర్వాత మహమ్మద్ ఘోరీ తర్వాత నుంచే మనకు ఈ లేబర్ డైనాసిటీ, ఇల్తుష్మిష్, రజియా సుల్తాన్, తర్వాత వచ్చినటువంటి లోధీలు, సఫ్దర్జంగులు, ఖిల్జీలు, తర్వాత మనకు మొఘలులు, వీళ్ళు పరిపాలించారే. కానీ ఇస్లామిక్ ఇన్వేషన్ కంటే ముందర ఢిల్లీ నుంచి ఈ దేశాన్ని ఎవరు పరిపాలించలేదు. అక్కడ ఒక చిన్న రాజు ఉండేవాడు, అనంగపాలుడు అని ఒక చిన్న రాజు ఉండేవాడు. ఆ చిన్న రాజ్యం అతని. పృథ్వీరాజ్ చౌహాన్ అతను అజయ్ మేరు, అంటే ఈ రోజు మనం అజ్మేర్ అని పిలుస్తున్నటువంటి ఊరు, దాని పేరు అసలు పేరు అజయ్ మేరు. అజయ్ మేరు నుంచి అతను రాజ్యం ఏలేవాడు. అతను అనంగపాలుడిని ఓడించిన తర్వాత అతను అక్కడికి ఢిల్లీకి రాజధానిగా అతని క్యాపిటల్ ని షిఫ్ట్ చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఢిల్లీ నుంచి పాలించిన ఏ సామ్రాజ్యం కూడా వాళ్లలో శాంతి లేదు, దేశానికి శాంతి లేదు. మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకు, మన హైందవ శక్తికి, వీటన్నిటి కూడా విఘాతం కలిగి చాలా నష్టపోయాము, కష్టపడ్డాము. అందుకని ఢిల్లీ చరిత్రనే ఈ దేశానికి విపరీతంగా ఉన్నది. ఇప్పుడు కూడా చూస్తే ఏ హుమాయూన్ టూంబ్ దగ్గర నుంచి తీసుకొని సంజయ్ గాంధీ వరకు ఘాట్లు, సమాధులు, మక్బరాలు, ఇవి తప్ప ఇక్కడ ఏమీ లేవు. గురు తేజ్ బహాదూర్ లాంటి మహా జ్ఞాని, మహా గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప హిందూ యోధుడు అయినటువంటి సిక్ గురు తేజ్ బహాదూర్ ని అక్కడ బలిదానం ఇచ్చారు. ఆయన తలని తెగనరికినటువంటి ప్రదేశం అది. కాబట్టి ఢిల్లీ అన్నది ఏ కోణంలో చూసినా గానీ కూడా మన దేశానికి ఒక చిహ్నం కాదు. అక్కడ ఇప్పటికి కూడా బ్యూరోక్రసీ, ఇప్పటికి కూడా బ్రిటిష్ బానిసత్వపు దృక్పథము, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ ప్రభుత్వంలో ఎక్కడ వెళ్ళినా చూస్తే కూడా ఆ సేమ్ సిస్టమ్ అలాగే నడుస్తున్నది. అక్కడ వెళ్తే ఏదో భారతదేశం వెళ్ళినట్టు అనిపించదు మనకు. అక్కడ వెళితే కనుక ఎవరో మన రాజులు, మనల్ని పాలించేటువంటి వాళ్ళు, మనల్ని పీడించేటువంటి వాళ్ళు అక్కడ దాన్ని సత్తాలో ఉన్నారు అన్నటువంటి అభిప్రాయం మనకు వస్తుంది. కాబట్టి ఢిల్లీ అన్నది మన రాజధానికి పనికిరాదు అన్నది మొదటి నా రియాక్షన్. రెండవది, దీంట్లో మనకు చూస్తే గనక చరిత్ర ఇంకొక యాంగిల్లో మనం చూసామంటే, చరిత్రే కాదు భౌగోళికంగా చూసామంటే, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద శక్తులు అని చెప్పుకోబడ్డటువంటి దేశాలు మనం చూద్దాం. అమెరికా చూద్దాం. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్నది. రెండవ పెద్ద శక్తి ఏదైనా ఉందంటే చైనా. చైనా క్యాపిటల్ బెయిజింగ్. అలాగే మూడవది రష్యా. రష్యా క్యాపిటల్ మాస్కో. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద శక్తి ఉన్నటువంటి 3-4 దేశాల రాజధానులు కానీ, లేదా మన దేశంలోనే అన్నిటికంటే పెద్ద సామ్రాజ్యం, మన చరిత్రలో ఉన్నటువంటి అతి పెద్ద సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. మగధ సామ్రాజ్యం క్యాపిటల్ పాటలీపుత్రంలో ఉండేది. వాళ్ళ తర్వాత మొఘలులు, హుమాయూన్ ఢిల్లీ నుంచి శాసనం చేశాడు ఆయన. కానీ అక్బర్, జహాంగీర్, షాజహాన్,
వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీ బయట ఆగ్రా నుంచి కానీ ఫతేపూర్ సిక్రీ నుంచి కానీ వీళ్ళు పాలించారు. వాళ్ళు మళ్ళీ షాజహాన్ దాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేశారు, ఔరంగజేబ్ అక్కడి నుంచి పాలించాడు. సో ఔరంగజేబ్ తర్వాత మొత్తం మొఘల్ సామ్రాజ్యం పతనమైంది. అలాగే మనం చూస్తే కనుక మన దేశ చరిత్రలో రెండవ పెద్ద సామ్రాజ్యం ఎవరిది అంటే బ్రిటిష్ సామ్రాజ్యం. వాళ్ళు కూడా కోల్కతా నుంచి పాలించారు. ఈ అన్ని మేజర్ ఏవైతే దేశాలు ఉన్నాయో ఏమంటారంటే వరల్డ్ పవర్స్ అంటామో, లేదా మన దేశ చరిత్రలో కూడా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, వీళ్ళ రాజధానులన్నీ కూడాను రమారమి ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నాయి. పాటలిపుత్రం కావచ్చు, లేదా మన కోల్కతా కావచ్చు, ఈ రెండు కూడా రమారమి మన దేశం చూస్తే కనుక నార్త్ ఈస్ట్ యాంగిల్లోనే చూడొచ్చు. నార్త్ ఈస్ట్ అంటే ఒక గౌహటి అస్సామే కాదు, ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ కిందే వస్తాయి. సో నార్త్ ఈస్ట్ భాగంలో, అలాగే వాషింగ్టన్ డీసీ నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఉన్నది, బెయిజింగ్ ఈశాన్యంలో ఉన్నది, అలాగే మాస్కో అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి రష్యాని తీసేస్తే యూరోప్ లో ఉన్నటువంటి రష్యాని మాత్రమే చూసామంటే మాస్కో కూడా వాళ్ళ ఈశాన్యంలోనే ఉన్నది. కాబట్టి ఈశాన్య బలం అన్నది రాజధానికి చాలా కీలకం. అందుకని మనకు అలాగే నేను ఇందాక మొఘళ్ళ గురించి చెప్పాను. వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు హుమాయూన్ ఢిల్లీలో ఆయనను ఓడించే షేర్షా సూరి అతన్ని తరిమేశాడు. అక్బర్ ఎక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఎక్కడో వాళ్ళ నాన్న పారిపోతుండగా అక్కడెక్కడో పుట్టాడు అక్బర్. కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి వచ్చి రాజ్యం ఆయన చేజిక్కించుకున్న తర్వాత హుమాయూన్ మళ్ళీ ఢిల్లీలో వచ్చి పాలించడం మొదలు పెట్టాక సంవత్సరం జరగకుండానే మెట్ల మీద పడి చనిపోయాడు. అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఆగ్రా నుంచి పాలించారు కాబట్టి దేశాన్ని వాళ్ళు విస్తరించుకోగలిగారు, పెద్ద సామ్రాజ్యం స్థాపించగలిగారు. షాజహాన్ ఎప్పుడైతే మళ్ళీ ఢిల్లీలో లాల్ కిలా కట్టి ఆయన వెనక్కి వెళ్లారో, షాజహాన్ హయాంలోనే తన కొడుకైనటువంటి ఔరంగజేబ్ తండ్రిని చెరలో బంధించి జైల్లో పెట్టి అతను సత్తా చేజిక్కించుకున్నాడు. ఔరంగజేబ్ కాలంలో మన దేశం ఎంత నష్టపోయిందో, హిందువులు ఎంత నష్టపోయారో మనకందరికీ తెలిసిన విషయం. మనకు మథుర, కాశీ ఎన్నో వందలాది మన గుళ్ళు, వేలాది క్షేత్రాలను ధ్వంసం చేయడము, స్త్రీలను ఎత్తుకుపోవడము, మానభంగాలు చేయడము, వాళ్ళని మత మార్పిళ్లు చేయడము, ఇటువంటివి ఎన్నో జరిగినాయి. కాబట్టి మన దేశము, మన సంస్కృతి నష్టపోయిందంటే గనక ఢిల్లీ రాజధానిగా ఉన్నప్పుడే మాక్సిమం జరిగింది ఇది. అలాగే మనం చూస్తే కనుక బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత, దాన్ని నేను స్వతంత్రం అని ఎప్పుడు పిలవను, నేను ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది. ఎందుకంటే అదే చట్టము, అదే రూల్స్, అదే రెగ్యులేషన్స్ అవే కంటిన్యూ అయినాయి. తర్వాత కూడా చూస్తే మన దేశానికి, మన సంస్కృతికి ప్రభుత్వాలు ఎప్పుడు పెద్దపీట వేయలేదు. ఏదో పురోగతి చెందాం, రోడ్లు వేసుకున్నాం, రైళ్లు కట్టించుకున్నాం, విమానాలు పెంచుకున్నాము, ఇటువంటివేవో చేసుకున్నాం. కానీ నిజంగా మన సంస్కృతిని ప్రపంచానికే విశ్వగురుగా ఉన్నటువంటి సంస్కృతికి ఢిల్లీ రాజధానిగా ఉన్నంత వరకు మనకు ఆ సంస్కృతికి వాళ్ళు పెద్దపీట వేయట్లేదు. కాబట్టి మనకు అది ఏ యాంగిల్లో చూసినా గానీ అది మన దేశానికి రాజధానిగా పనికిరాదు. పైపెచ్చు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదూషణ, పొల్యూషన్ ఏదైతే అంటున్నారో వాళ్ళు, అది మానవ కల్పితం, ప్రకృతి సిద్ధమైంది కాదు, కృత్రిమం. అది పంజాబ్ లో ఉన్నటువంటి, అంటే ఇంటర్నేషనల్ బోర్డర్ కి ఆవల వైపు ఉన్నటువంటి పాకిస్తానీ పంజాబ్, ఈవల వైపు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్, ఇద్దరూ చేస్తున్నటువంటి దారుణమైనటువంటి కార్యక్రమం వల్ల ఈ రోజు మనం ఉత్తర భారతం అంతా కూడా ఈ ప్రదూషణ, ఈ పొల్యూషన్ లో ఇరుక్కుంది. వాళ్ళకు పంట కోతకు వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ స్టబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు తగలబెడతారు. సరిగ్గా చలికాలం వచ్చే సమయానికి వీళ్ళు తగలబెట్టేసరికి ఆ పొగ అంతా కూడాను దట్టంగా చేరుకుని నేల మీద దిగొస్తుంది. దానివల్ల మనకు అక్కడ పొల్యూషన్ వస్తుంది. కానీ అక్కడ ఏదో దీపావళికి పటాకులు కాల్చారనో, లేకపోతే ఏదో కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతోందనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బండ్లు ఆడ్ ఈవెన్ ఫార్ములా పెట్టి కేజ్రీవాల్ కిచడీ చేసినట్లు దానికి ఏం సంబంధం లేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే పంజాబ్లో, తర్వాత కొంత భాగం హర్యానాలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రదూషణ వల్ల జరుగుతుంది. దాన్ని ఆపగలిగితే కనుక బహుశా ఢిల్లీలో ఇంత పొల్యూషన్ అనేది ఉండదు. కానీ కీలకమైంది ఏంటంటే ఇంత పెద్ద రాజధాని, మన ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని అక్కడ పెట్టినప్పుడు ఏ ఒక్క దాడి జరిగినా కానీ కూడా మొత్తం మన అడ్మినిస్ట్రేషను, ఆలోచన దృక్పథము, కమాండ్ కంట్రోల్ సిస్టము, పొలిటికల్, ఎకనామిక్, మిలిటరీ అంతా ఢిల్లీలో పెట్టడంతో ఇది చాలా పెద్ద సమస్యగా మనకు తయారవుతుంది. సురక్షితంగా మనం ఉండలేం. ఇంకా లాస్ట్ పాయింట్ నాది ఏంటంటే, మనకు రాజధాని అనేది ఎందుకు కావాలి? రాజుల కాలంలో రాజధాని అవసరం ఉంది. ఇప్పుడు మనకు రాజధాని అవసరం ఏమున్నది అనేది పెద్ద ప్రశ్న. మనకు రాజులు లేరు, రాజ్యాంగం ఉన్నది కానీ రాజులు లేరు. మనకు కావాల్సింది పాలన కావాలి. పాలనకు మీరు అందరూ ఒకటే దగ్గర ఉండాలని ఎక్కడ రూల్ లేదు. గతంలో రాజులు ఉండేవాళ్ళు. ఎప్పుడు ఈవెన్ మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నెహ్రూ ఒక రాజు, ఇందిరాగాంధీ ఒక రాణి, వాళ్ళు రాజ్యాన్ని పాలించారు కాబట్టి అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ప్రతి ఇన్స్టిట్యూషన్ ఢిల్లీలో పెట్టారు. ఇప్పుడు దాని అవసరం లేదు.
బహుశా మీరు వాళ్ళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయండి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు నేవల్ హెడ్ క్వార్టర్స్ మీకు ఢిల్లీలో ఎందుకు ఉండాలి? విశాఖపట్నంలోనో ముంబైలోనో పెట్టండి తీసుకెళ్ళి. అలాగే మీకు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అది మీరు ఢిల్లీలో ఎందుకు పెట్టాలి? కాశీలోనో వారణాసిలోనో పెట్టండి. లేదా మీకు మెడికల్ కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, లేదా మీకు ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కావచ్చు, వాళ్ళని తీసుకెళ్ళి చెన్నైలో పెట్టండి. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయండి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, మీకు క్లిక్ ఆఫ్ అ బటన్ మీరు ఆన్లైన్ వెళ్ళి ఏ మినిస్ట్రీతో ఏం కావాలన్నా మీరు పనులు చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఒకటే దగ్గర కూర్చోవాలని లేదు. పార్లమెంట్ అంటారా? పార్లమెంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పార్లమెంట్ కూడా నా దృష్టిలో ఢిల్లీ పనికిరాదు. ఢిల్లీ బయట ఎక్కడైనా పెట్టుకోండి మీరు. ప్రిఫరబ్లీ ఈశాన్యంలో పెట్టండి. ఈశాన్యంలో పెడితే ఢిల్లీ నుంచి ఈశాన్యం అంటే ఎక్కడైనా గౌహటిలో పెట్టమని నేను అనట్లేదు. పెట్టినా మంచిదే, తప్పేమీ లేదు. దానివల్ల ఈశాన్యం కూడా మన భారత భూభాగమే. కాబట్టి మీరు అస్సాంలో పెట్టినా, బెంగాల్లో పెట్టినా, బీహార్లో పెట్టినా, వారణాసిలో పెట్టినా, ఇంకా నన్ను అడిగితే అయోధ్యలో పెట్టమంటాను నేను. ఎక్కడ పెట్టినా కానీ ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళడం మనకు శ్రేష్టం, ఉత్తమం. అది ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం అన్ని కూడా బెడిసికొట్టినాయి మనకు. అందుకని అక్కడికి బయటికి వెళ్ళిపోవాలి. మినిస్ట్రీస్ అన్నిటి కూడా స్ప్రెడ్ చేయాలి అన్నది నా ఉద్దేశం. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మీరు బాంబేలో పెట్టొచ్చు. బాంబే మన ఫైనాన్షియల్ హబ్, అక్కడ పెట్టండి మీ మినిస్ట్రీని తీసుకెళ్ళి. ఇంకా మీకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ తీసుకెళ్లి అహ్మదాబాద్ లో పెట్టండి. మొత్తం మినిస్ట్రీస్ స్ప్రెడ్ చేస్తే కనుక దాంట్లో ఎఫిషియన్సీ వస్తుంది. లేకపోతే బ్యూరోక్రసీ, బ్రిటిష్ మనకి ఇచ్చినటువంటి బానిసత్వపు ఆలోచన ధోరణ ఢిల్లీలో ఉన్నంత కాలం ఇవి తప్పవు. మనకు దేశం అభివృద్ధి చెందాలి, విశ్వగురువు అవ్వాలంటే మాత్రం ఢిల్లీ నుంచి బయటికి వస్తేనే మనకు క్షేమం. ఇప్పుడు మీరు చారిత్రక నేపథ్యం చెప్పారు, ఢిల్లీ ఎందుకు పనికిరాదో రాజధానిగా చాలా కారణాలను చెప్పారు. ప్రస్తుత చర్చకు వస్తే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావడానికి మోస్ట్ లివబుల్ సిటీ అని అంటున్నారు. వాతావరణ పరంగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, జియోగ్రఫికల్ పొజిషన్ చూసుకున్నా, హెల్త్ టూరిజం కానీ, ఐటీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ రాజధానిగా ఉండడానికి అర్హత కలిగినటువంటి నగరం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే చేస్తుందా? సెకండ్ క్యాపిటల్గా చేయడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి మీ దృష్టిలో? చేసే అవకాశం ఉందా? చేస్తే ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది? ఇందాక నేను చెప్పాను కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈశాన్య ప్రాంతాల్లోనే. ఓకే, అయోధ్య కావచ్చు, వారణాసి కావచ్చు, పట్నా కావచ్చు, లక్నో కావచ్చు, ఈవెన్ కోల్కతా కావచ్చు, గౌహటి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మన దేశంలో మనం 4 భాగాలు చేసి చూసామంటే దేశంలో ఒక నార్త్ ఈస్ట్ భాగం ప్రాంతం ఏదైతే ఉందో, అంటే మనకు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లేదా బంగాల్, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడ పెట్టినా నాకేం ఇబ్బంది లేదు. హైదరాబాద్ ఎందుకు కాకూడదు? దక్షిణాదిన వస్తే అంత శ్రేష్టం కాదు, బట్ తప్పేం లేదు. ఢిల్లీ నుంచి బయటకు పోయినంత వరకు మనకు పర్వాలేదు. హైదరాబాద్ లో పెడితే నష్టమేం లేదు, కానీ అంతకంటే ఉత్తమమైంది అక్కడ పెట్టమని నేను చెప్తున్నాను. బట్ హైదరాబాదో లేకపోతే నాగ్పూరో, భోపాలో ఇవన్నీ కూడా గతంలో చర్చలు వచ్చాయి. దేశ గర్భంలో ఉంటుంది భోపాల్, అక్కడ పెట్టాలి అని చాలా మంది అన్నారు. సో అదొకటి. రెండవది, పెద్ద నగరాలు, పెద్ద పట్టణాల్లో పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ఒక శాటిలైట్ సిటీ లాంటిది తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెన్స్ మనకు హైదరాబాద్ కి దగ్గరగా దీన్ని పెట్టచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ బహుశా వరంగల్ లాంటి ప్రాంతంలో పెట్టచ్చు. వరంగల్ కి హైదరాబాద్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం తీసుకొని అక్కడ పెట్టచ్చు. సపరేట్ గా దాన్ని ఇక్కడ పెట్టకుండా ఇంకో దగ్గర పెట్టచ్చు. కానీ ఎక్కడ దేశ రాజధాని ఉన్నా అది యూనియన్ టెరిటరీగానే ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆ రాష్ట్రానికి సంబంధం పెట్టామంటే మన చట్టం ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్స్. ఏ ప్రభుత్వం అక్కడికి స్టేట్ లో వస్తుందో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం చెప్పలేం. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, వాళ్ళకి కనుక లా అండ్ ఆర్డర్ వాళ్ళకి అప్పచెప్తే రేపు ప్రధానమంత్రిని, ప్రెసిడెంట్ కూడా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, వాళ్ళు ఏదో రోడ్ బ్లాక్ చేయొచ్చు పార్లమెంట్కి వెళ్ళడానికి, లేదా ఆ రోజు వాళ్ళు ఇంకేదైనా వీళ్ళు ఏదైనా మినిస్ట్రియల్ మీటింగ్ ఏదైనా ఉంటే దానికి వీళ్ళు ఇంకేదైనా ఆక్షేపణ తెలపచ్చు. లా అండ్ ఆర్డర్ వాళ్ళకి చేస్తూ ఉంటుంది కాబట్టి అది చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ఎక్కడ రాజధాని ఉన్నా అది యూనియన్ టెరిటరీగా మాత్రమే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలోనే ఉంటుంది. ఒక మున్సిపల్ అథారిటీ అంటే ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ మున్సిపల్ అథారిటీకి మించింది ఏం కాదు. వాళ్ళకు నీటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు ఇవన్నీ మరమ్మతులు చేయడం, క్లీన్ చేయడము, స్కూళ్ళు, కాలేజీలు, బస్సులు వీటిని చూసుకోవడం తప్ప వాళ్ళకి అధికారాలు ఇంకేమీ లేవు. అటువంటి అధికారాలు కావాలంటే ఎవరికైనా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వచ్చు, కానీ అంతకు మించి దాని యొక్క రక్షణ, దాని ఇంటెలిజెన్స్, దాని అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిర్ణయాలు,
పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం అనుకుంటాయి దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి నిర్ణయాలు. వాళ్ళు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆ ప్రాంతం అంతా కూడాను వాళ్ళు యూనియన్ టెరిటరీ కింద డిక్లేర్ చేయవచ్చు. వాళ్ళు కాశ్మీర్ ని లదాఖ్ ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయగలిగిందో సెంట్రల్ గవర్నమెంట్, అలాగే వాళ్ళు ఏ ప్రాంతాన్ని డిక్లేర్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. రాష్ట్రాలకు ప్రమేయం లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజన చేయకూడదు అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం విభజన చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ విభజన చెయ్యండి అని వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు మాయావతి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. అయినా కేంద్రం దాన్ని విభజన చేయట్లేదు. కాబట్టి రాష్ట్రాలు ఏం నిర్ణయిస్తాయో వాళ్ళ ఆలోచన ఏంటో దానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయించాలో దాని దృష్టిలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇవ్వగలరు, వాళ్ళ అభిప్రాయం చెప్పగలరు, కానీ అంతకు మించి వాళ్ళకి అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల్లో అధికారం పూర్తిగా ఉంది. మీకున్న అవగాహన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోందా? చేసేటువంటి, ఎందుకంటే తాజాగా నితిన్ గడ్కరీ గారు మాట్లాడారు, మీరు కూడా వినే ఉంటారు వార్తల్లో. అంతకుముందు శశి థరూర్ కానీ కొంతమంది పొలిటికల్ లీడర్స్ మాట్లాడారు. ఢిల్లీ ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ ఫర్ క్యాపిటల్, హైదరాబాద్ అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు గతంలోనూ కూడా వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆలోచన ప్రస్తుతం ఏమైనా చేస్తోందా? సమీప భవిష్యత్తులో మనం ఏమైనా చూడగలుగుతామా మీకున్న అవగాహన మేరకు? కేంద్ర ప్రభుత్వంలో అటువంటి ఆలోచన ఏమాత్రమూ లేదు. పైపెచ్చు ఇప్పుడే వాళ్ళు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కూడా కట్టించారు. అంతేకాదు గతంలో అద్దెకి తీసుకున్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడాను వాళ్ళ మినిస్ట్రీలు రన్ చేయడానికి వాటిని అన్నిటినీ కూడాను ఇప్పుడు సెంట్రల్ విస్టా పేరిట బిల్డింగ్లు కట్టేసి అక్కడికి షిఫ్ట్ చేసేస్తున్నారు. వాటి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీలోనే ఇన్ని డెవలప్మెంట్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక రాజధాని గురించి ఆలోచన చేసేటువంటి ప్రస్తావన కనుచూపు మేరలో నాకేం కనిపించట్లేదు. ప్రస్తుతానికి అటువంటి ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. అటువంటి ఆలోచన పొలిటికల్ పార్టీస్ లో కూడా లేదు. ఏదో వ్యక్తిగతంగా కొంతమంది అభిప్రాయాలు చెప్పుండొచ్చు కావచ్చు, కానీ అంతకించి ప్రస్తుతానికి మనకైతే దరిదాపుల్లో అటువంటి సూచనలు ఏం కనిపించట్లేదు. నా ఆలోచన ప్రకారం, నా కోరిక మేరకు తప్పకుండా ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళాలి అని నేను కోరుకుంటాను. నేను చెప్పేది నా విశ్లేషణ నేను చెప్తాను. అది ఎప్పుడు జరుగుతుందో పరమేశ్వరుడు ఇచ్చా. కాకపోతే కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం లాల్ కిలా నుంచి జెండా ఎగరేయడం అన్నది ఆగస్ట్ 15th కి అది తీసేసి ఇంకెక్కడైనా షిఫ్ట్ చేయగలిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకటి, రెడ్ ఫోర్ట్ అన్నదే మన బానిసత్వపు చిహ్నం. అది ఎక్కడైతే జెండావిష్కరణ చేస్తామో దానికి ఎదురుగా 100 మీటర్ల దూరంలోనే గురు తేజ్ బహదూర్ ని శిరచ్ఛేదన చేసినటువంటి ప్లేస్. కాబట్టి అటువంటి ప్లేస్ మనకు శ్రేయస్కరం కాదు. రెండవది, 2 సంవత్సరాల క్రితం మనం చూసాము, ఈ ఖలిస్తానీ మూకలు వచ్చి అదే జెండా మీద ఖలిస్తానీ ఫ్లాగ్ ఎగిరేశారు వాళ్ళు. కాబట్టి మనం ఎంత వీక్ గా ఉన్నామో అక్కడే డెమాన్స్ట్రేట్ అయింది. కాబట్టి బహుశా అక్కడి నుంచి తీసేసి ఢిల్లీలోనే చేయాలి అని మీరు అనుకున్నప్పుడు బహుశా అక్కడ రాయ్ పిత్తోడా అని చెప్పేసి కిలా రాయ్ పిత్తోడా అని ఉన్నది, పృథ్వీరాజ్ చౌహాన్ కట్టించినటువంటి రాజధాని. అది కుతుబ్ మినార్ దగ్గరలో ఉంటుంది. అది బహుశా అక్కడ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఆఖరి రాజు, అంటే మన దేశానికి సంబంధించిన లోకల్ రాజు. ఆయన తర్వాత వచ్చినటువంటి శాసకులందరూ కూడా ఆక్రాంతలే. కాబట్టి బహుశా అక్కడ చేస్తే బాగుంటుంది. అఫ్ కోర్స్ ఢిల్లీలోనే, కానీ ఢిల్లీలో కొద్దిగా చూస్తే కనుక మనకు అది కొద్దిగా నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. అది ఢిల్లీలోనే. అక్కడ చేస్తే కనుక ఆయనకు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. ప్లస్ అక్కడ ఇటువంటి ఈ యొక్క నెగటివిటీ అన్నది ఏదైతే లాల్ కిలాలో ఉందో దానికి భిన్నంగా మనం అక్కడ చేస్తే బహుశా ఇమ్మీడియట్ గా కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. క్రమేపీ ఇందాక నేను చెప్పినట్టు రాజధాని మనకు అవసరం లేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇస్రో ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ లేదు. ఇస్రో బెంగళూరులో ఉంది హెడ్ క్వార్టర్స్. అందుకని అద్భుతంగా రాణిస్తుంది. దాంట్లో కరప్షన్ లేదు, దాంట్లో బ్యూరోక్రటిక్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అద్భుతంగా మనం పనిచేయగలుగుతాం. కానీ మిగతా సంస్థలన్నీ ఏవైతే ఢిల్లీలో ఉన్నాయో అక్కడ బ్యూరోక్రసీ, అక్కడ ఈ పెత్తందారితనం తప్ప నిజంగా దాని నుంచి మనకేం అవుట్కమ్ రావట్లేదు. అందుకని బహుశా భారత ప్రభుత్వం ఇమ్మీడియట్ గా రాజధానిని షిఫ్ట్ చేయకపోయినా కానీ కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్ని క్రమేపీ దేశవ్యాప్తంగా స్ప్రిడ్ చేసి డీసెంట్రలైజ్ చేయగలిగితే, ప్రస్తుతానికి సెంట్రల్ లో ఉంచుకోండి, అక్కడ మెల్లిమెల్లిగా దాన్ని చూద్దాం. రాబోయే 30-40 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మెల్లిగా దాని గురించి ఆలోచన చేయొచ్చు. స్ట్రాటజిక్ గా ఢిల్లీలోనే ఒక రాజధాని, ఢిల్లీ అని కాదు ఎక్కడైనా ఒక రాజధానిలో అన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఒక దాడితోటే, ఒక అటాక్ తోటే మొత్తం దేశం బానిసలయ్యేటువంటి ఉదంతాలను గతంలో చూసాం. అటువంటి పునరావృతం కాకూడదు.
మన సంస్కృతి, భారత సంస్కృతి మొట్టమొదటి సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు దాన్ని ఇంతవరకు ఎవరు రెప్లికేట్ కూడా చేయలేదు. మనం మొదలైందే చాలా పెద్ద పెద్ద పట్టణాలతో మొదలయ్యాం. మొహంజదారో, హరప్ప, డోలవీరా, కాలిబంగన్, లోథల్, ఇటువంటి పెద్ద పెద్ద పట్టణాలతోటి మన సంస్కృతి మొదలైంది. ఎప్పుడైతే మనకి దాడుల వల్ల మనం నష్టపోతామని తెలుసుకున్నామో దాన్ని క్రమేపీ మనం గ్రామాలు, అడవులు ఇలా మనం డీసెంట్రలైజ్ అయిపోయి వెళ్ళిపోయాం. పట్టణాలను తీసేసుకున్నాం మనం. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ, టౌన్ ప్లానింగ్ కావచ్చు, లేకపోతే మనకు ఇక్కడ మనం ఇళ్ళు కట్టేటువంటి టెక్నిక్ కావచ్చు, మెటలర్జీ, పాటరీ, లెదర్ వర్క్స్, మెడిసిన్, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోకి తీసుకెళ్ళాము. అర్బన్ సివిలైజేషన్ నుంచి రూరల్ సివిలైజేషన్ కి మారిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు, ఈరోజు ఢిల్లీ ఎంత పెద్దది, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ ఢిల్లీ మించి నోయిడా కావచ్చు, గాజియాబాద్ కావచ్చు, బాగ్పత్ కావచ్చు, మనకు గుడ్గావ్, ఫరీదాబాద్, ఇవన్నీ కలిపి చూసామంటే కనుక ఆల్మోస్ట్ ఆ ఒక్క టెరిటరీనే బహుశా 10వ 11వ దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ అక్కడ ఒక్క దగ్గరే ఉంటుంది. అంత అవసరమా? నీటి ఎద్దడి ఉంటుంది, అక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. కాబట్టి దీన్ని మళ్ళీ డీసెంట్రలైజ్ చేయవలసిన ఆవశ్యకత. ఇన్ని కారణాలు, ఇప్పుడు దాదాపుగా ఒక 10-15 కారణాలు మీరే చెప్పారు. మరి ఇన్ని డిసడ్వాంటేజెస్, ఇన్ని నష్టాలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు అంటే మీరు చెప్పిందే ఇప్పుడు వాస్తవం అయితే కనుక మరి చర్చ ఎందుకు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలను మీరు చెప్తున్నారు. నితిన్ గడ్కరీ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరో ఏ పొలిటికల్ లీడర్ మాట్లాడినా అవన్నీ కూడా వాళ్ళ తాలూకు వ్యక్తిగత అభిప్రాయాలనే అన్నట్టుగానే మీ వెర్షన్ బట్టి అర్థమవుతుంది. ఇన్ని నష్టాలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ మార్చడానికి ఎందుకు అడుగులు వేయడం లేదు అంటే ఏం చెప్తారు? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన బ్యూరోక్రసీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది. వాళ్ళ నైజమే, ఏ మార్పు రాకూడదు, ఉంటుంది ఉన్నట్టుగానే ఉండాలి, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నటువంటి సిస్టమ్ మన బ్యూరోక్రసీలో ఉన్నది. ఎంత పొలిటికల్ ప్రెషర్స్ వచ్చినా వాళ్ళు మార్చరు. మార్పు లేకుండా దాన్ని కొనసాగించడమే వాళ్ళ పరమావధిగా భావిస్తారు బ్యూరోక్రసీ. అందుకని బ్యూరోక్రసీ మార్పుల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు వాళ్ళు. ఇది ఒకటి. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు భారతదేశం అర్థం చేసుకోవాలంటే భారతదేశం మనకు ఉన్నటువంటి ప్రాణశక్తిని అర్థం చేసుకుంటే కానీ భారతదేశం అర్థం కాదు. నేను చెప్పాను కదా ఇందాక, ఢిల్లీలో శాసనం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఢిల్లీ శాసనం చేసిన వాళ్ళందరూ నష్టపోయారు, దేశం నష్టపోయారు. ఆఖరికి ఈవెన్ బ్రిటిష్ కూడా చూస్తే కనుక కోల్కతా నుంచి వాళ్ళు రాజ్యం అంతవరకు కూడా టిబెట్కి వెళ్ళారు, వాళ్ళు బర్మాని క్యాప్చర్ చేసుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళారు, ఎంత విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం సాధించుకోగలిగారు. ఢిల్లీకి రాజధాని షిఫ్ట్ చేసిన 25-30 సంవత్సరాల లోపల భారతదేశం కోల్పోయారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ సామ్రాజ్యాన్ని కోల్పోయారు బ్రిటిష్. అంతేగాని ఢిల్లీ అనేది అంత దారుణమైన దరిద్రమైనటువంటి వాస్తు ఉన్నటువంటి ప్లేస్ అది. అందుకని ఇటువంటి ప్రాణశక్తిని నమ్మినటువంటి వాళ్ళు తప్పకుండా బయటికి వెళ్తారు. ఈ రోజు అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు అంటే గనక, నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు, నిర్ణయం తీసుకునేటువంటి ప్రదేశమే ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో ఉన్నంత వరకు ఆ నిర్ణయాలు రావు బయట. ఈ నిర్ణయాలు ఢిల్లీ బయట తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఢిల్లీ నుంచి బయటకు వచ్చి నిర్ణయాలు తీసుకుంటే మనం గుణం చూపిస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మనకు లేటెస్ట్ గా చూసాం, మనం బాలాకోట్ స్ట్రైక్ చేసి వచ్చాము. బాలాకోట్ స్ట్రైక్ చేసిన తర్వాత వాళ్ళు రిటాలియేట్ చేశారు మన మీద. రిటాలియేట్ చేసి అటాక్ చేసినప్పుడు అభినందన్ వర్ధమాన్ దొరికిపోయారు. మనం యాక్చువల్ గా అక్కడ బ్రహ్మోస్ మిసైల్స్ దగ్గర నుంచి పినాకా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. మనం వాళ్ళ మీద పెద్ద ఎత్తున వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళకి చంపదెబ్బ కొట్టడానికి సిద్ధపడ్డాం మనం. కానీ అభినందన్ వర్ధమాన్ దొరికిపోవడంతో మనం ఏమీ చేయలేకపోయాం. లిటరల్ గా అక్కడక్కడ చల్లబడిపోయింది అది. ఎందుకు? ఈ నిర్ణయం అంతా కూడా ఢిల్లీలో కూర్చొని చేసుకుంది. ఇదే నిర్ణయం కనుక ఢిల్లీ బయట తీసుకొని ఉంటే, లక్నోలోనో లేకపోతే పట్నాలోనో, మోదీ గారి కాన్స్టిట్యుయెన్సీ వారణాసిలోనో ఎక్కడో తీసుకొని ఉంటే కనుక బహుశా ఈ పాటికి పాకిస్తాన్ని చంపదెబ్బ కొట్టొచ్చుండేవాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కూడా ఈశాన్యంలో ఉంది. అందుకని 15 ఆగస్టు 1947 నుంచి ఈ రోజు దాకా భారతదేశము పాకిస్తాన్ని ఎప్పుడూ ఓడించలేదు. ప్రతి యుద్ధంలో పాకిస్తాన్ గెలిచింది, భారతదేశం ఓడిపోయింది. కాబట్టి వాళ్ళకి ఆ ఈశాన్య బలం వాళ్ళకున్నది. మనకు ఢిల్లీ యొక్క నెగటివ్ శక్తి, ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మనం కృంగదీస్తోంది. కార్గిల్ వార్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఏం గెలిచాను చెప్పండి, ఒక యుద్ధం మనం గెలిచిన యుద్ధం చెప్పండి, దానికి నేను సమాధానం ఇస్తాను. కార్గిల్ వార్ మనం భారత్ గెలిచిందని అందరూ కదా చివరి, అంటే మనకు ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు కానీ బట్ 100 బ్యాటల్ అని చెప్తారు కదా. నేను ఏం సాధించారు దాంట్లో?
వాళ్ళు మన భూములను ఆక్యుపై చేస్తే మనం వాళ్ళని వెనక్కి తోసామే కానీ మన భూభాగమైనటువంటిది వాళ్ళ అధీనంలో ఉన్నది ఒక అంగుళం వెనక్కి తీసుకోగలిగామా? రెండవది, వాడు అంత దుశ్చర్య చేసి బ్లేటెంట్ గా మన దేశంలో చొరబడి ప్రాంతాలను వాడు కబ్జా చేసుకున్నందుకు ప్రపంచం వాడి మీద ఏమైనా ఆంక్షలు విధించిందా? పైపెచ్చు అమెరికా వాడికి ఇంకా చాలా పైసలు ఇచ్చింది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేయడానికి. వాళ్ళ మీద ఎవరి మీద ఆంక్షలు పడ్డాయా? పోనీ మనమేమైనా వాళ్ళ మీద ఆంక్షలు వేసామా? పాకిస్తాన్ కి మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీటీ ఇచ్చాం. వాళ్ళకి మోదీ గారు వచ్చిన తర్వాత ఈ బాలాకోట్ అటాక్స్, మనకు పుల్వామా అటాక్స్ అయిన తర్వాత MFN స్టేటస్ ని మనం పాకిస్తాన్ ని విత్డ్రా చేశాం. కార్గిల్ లో మనం ఏమైనా చేసామా? చేయలేదే. పాకిస్తాన్ దానివల్ల ఏం నష్టం వచ్చింది? ఏమి నష్టం రాదు. పైపెచ్చు మనం నష్టపోయాం. సౌరవ్ కాలియా లాంటి వ్యక్తిని చిత్రహింసలు చేసి అతి కిరాతకంగా చంపారు. ఏమైనా మనం పాకిస్తాన్ ని మానవ హక్కుల ఉల్లంఘన కేసులో జెనీవాలో ఇంటర్నేషనల్ కోర్టు మీద ఏమైనా వాళ్ళ మీద కేసు వేసామా? ముషరఫ్ ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ఏమైనా డిక్లేర్ చేసామా? ఏమీ చేయలేదు. పాకిస్తాన్కి ఏమీ నష్టం వచ్చింది, దాంట్లో నష్టపోయింది మనమే కదా. అండ్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళితే బహుశా వాడు మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాడో అనేటువంటి భయంతో మనం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకూడదని చెప్పాం. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఉంటే బహుశా వాళ్ళ కొండ మీద వాడు కూర్చొని ఉన్నారు, వెనక నుంచి వస్తున్నటువంటి సప్లై చైన్ మనం కట్ చేసి ఉండదు. అక్కడ చలికి వాళ్ళు చచ్చిపోయి ఉండేవాడు. కానీ మన వాళ్ళు ఇక్కడి నుంచి కొండ ఎక్కి పోతుండగా అక్కడ ఒక వ్యక్తి ఉండి ఇక్కడ కింద 10 మంది పైకి వెళ్లాల్సిన ఆవశ్యకత. దానివల్ల మన వాళ్ళు చాలా గణనీయంగా నష్టపోయాము. సో దీనివల్ల ఎవరు గెలిచారు? నిజంగా పాకిస్తానే గెలిచింది. మనల్ని హింసించారు, వాళ్ళ పొజిషన్కి వాళ్ళు వెళ్ళారు అంతే. వాళ్ళకి ఏమైనా నష్టం వచ్చిందా? ఏమీ జరగలేదు. మనం ఏదో కార్గిల్ విజయ దివసాన్ని మనం జరిపించుకుంటున్నాం కానీ ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కార్గిల్ విజయ దివస్ వాళ్ళు ఏమైనా దాన్ని సెలబ్రేట్ చేశారా? ఎప్పుడు చేయలేదు. బీజేపీ ఉన్నప్పుడు జరిగింది కానీ కాంగ్రెస్ దాని గురించి కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఎవరు గెలిచారు? గెలిచారు అంటే దేని? సైన్యం గెలిచి ఉండొచ్చు, దేశం ఓడిపోయింది. నేను అందుకని చెప్పాను, భారత్ ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచిందన్న. భారత సైన్యం ఓడిపోలేదు కానీ భారతదేశం ఓడిపోయింది. పాకిస్తాన్ సైన్యం ఓడిపోయింది కానీ పాకిస్తాన్ దేశం గెలిచింది. ఎందుకంటే వాడు రాజధాని ఈశాన్యంలో ఉంది కాబట్టి. లిటరల్ గా లైన్ ఆఫ్ కంట్రోల్ లేకుండా ఉంటే, ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటే కనుక, మనం ఇంటర్నేషనల్ బార్డర్ దాకా మన ఏదైతే ఒరిజినల్ మ్యాప్ ఉందో అది మన అధీనంలో ఉంటే కనుక, కొండ పైన మనం ఉన్నాము, కొండ కింద ఇస్లామాబాద్, పైన కూర్చొని పిట్టలు కాల్చినట్టు కాల్చొచ్చు వాడు. ఇప్పుడు వాళ్ళు ఒక 30-40 కిలోమీటర్ల బఫర్ తెచ్చుకున్నారు, మన సరిహద్దుకు అంత దగ్గరగా ఉన్నారు. ఏ చిన్న బాంబు వేసినా ఇస్లామాబాద్ లో పడుతుంది. కానీ మనం వాడిని ఏమైనా చేయగలిగామా? ఏం చేయలేకపోయాం కదా. ఈ రోజు హైదరాబాద్ లో ఉంటే సురక్షితంగా ఉంటాము ఇవన్నీ చెప్పేవాళ్ళు, మరి వాడు ఇస్లామాబాద్ పక్కనే పెట్టుకున్నాడు, మన బార్డర్ పక్కనే ఉంది వాడికి. వాడు ఏమైనా చేయగలుగుతున్నామా? ఈశాన్య బలం అన్నది అంత గొప్పది. అందుకని ఈశాన్యంలో ఉంటే కనుక ఎవరు మనల్ని టచ్ కూడా చేయరు. అది మన శక్తి, అది మన ప్రాణశక్తిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఓకే, మామిడి గిరిధర్ గారు, మీరు అన్నట్టుగా ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఏమైనా రాబోయే సంవత్సరాల్లోనైనా, సమీప భవిష్యత్తులో కాకపోయినా రాబోయే సంవత్సరాల్లోనైనా ఆ ఢిల్లీని రాజధానిగా తప్పించి ఇంకొక అనువైన చోటునో, లేదంటే మీరు అన్నట్టుగా డీసెంట్రలైజేషన్ చేసేటువంటి ప్రక్రియ ఏమైనా చేస్తుందా? అలాంటి ఆలోచన మన రూలర్స్కి వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ గిరిధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.